వెల్కమ్ టు NV9 న్యూస్. ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి అని మాజీ కార్పొరేటర్ MJ బాబు రాజు అన్నారు. ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత శిబిరాన్ని రెడ్ క్రాస్ సంస్థ కర్నూలు అధ్యక్షుడు KG గోవిందరెడ్డి, విద్యా సంస్థల అధినేత KV సుబ్బారెడ్డి ప్రారంభించారు. కర్నూలు రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో B క్యాంప్ అరోరా నగర్లో ఉచిత కంటి వైద్య శిబిరం శనివారం నిర్వహించారు. 200 మందికి పైగా పేద ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంవత్సరానికి ఒకసారి అయినా కంటి వైద్యుడిని కలిసి పరీక్ష చేయించుకోవాలి. ఇది ప్రారంభ దశలో సమస్యలను గుర్తించడంలో సహాయపడుతుందన్నారు. డిజిటల్ యుగంలో కంటికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. బయటికి వెళ్లేటప్పుడు సన్ గ్లాసెస్ లేదా టోపీ ధరించడం ద్వారా UV కిరణాల దుష్ప్రభావం నుండి కళ్లను కాపాడుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మారెప్ప, మాజీ కార్పొరేటర్ MJ బాబు, రాజు, డాక్టర్ స్వాతి, MS అఫ్తాల్, ఎక్స్ చైర్మన్ శ్రీనివాసులు, స్థానిక కార్పొరేటర్లు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆ కంటిని కాపాడుకున్నట్లయితే మరియు మా మిత్రులందరూ కూడా అందరికీ ఇక్కడ పెద్ద దిక్కుగా ఉన్నటువంటి బాబు గారు, మరి ఇంకా మా కమిటీలో చాలామంది ఉన్నాం. రెడ్ క్రాస్ కమిటీ అంటే చాలా పెద్దది. మేమందరం కూడా మీ అందరూ కూడా తెలుసుకోండి అనేది వాళ్ళు ఎప్పుడో ఒకసారి ఓకే బాబురండి చూడు. టోకెన్ అనేది భారతీయ తత్వం. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అనేది డాక్టర్లు చెప్పేటువంటి సత్యం. ఈరోజు కళ్ళకు సంబంధించినటువంటి క్యాంపు ఇక్కడ C క్యాంపులో నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి భరత్ హాస్పిటల్ ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంది. మరి మందులు ఇతరత్ర ఖర్చులు భరించడానికి KV సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజెస్, రెడ్ క్రాస్ సంస్థలు ముందుకొచ్చాయి. ఇది ఇప్పటికే గత 10 రోజులుగా అనేక గ్రామాల్లో జరుగుతూ ఉంది. కర్నూలు చుట్టూ దాదాపు 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ప్రతి మేజర్ గ్రామంలో కూడా ఈ కార్యక్రమాన్ని జరపాలని నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే అనేక మంది వృద్ధులు కంటి చూపు బాగలేకపోయినా సరే నగరాలకు వచ్చి డాక్టర్లను సంప్రదించడానికి వీలు కాని పరిస్థితుల్లో ఉన్నారు. ఇటీవల ఈ చిన్న ఊళ్ళో పోయినప్పుడు చాలా మందికి అసలు పూర్తిగా కనీసం నామమాత్రం కూడా కనిపించని వాళ్ళని ఎంతోమందిని చూసాము. అలాంటి వాళ్ళకి ఉచితంగా ఆపరేషన్ చేయించడం, కళ్ళద్దాలు ఇవ్వడం మా బాధ్యతగా మేము స్వీకరించాం. మరి ఈ అవకాశాలను ఏ ఊరికి వెళ్తే ఆ ఊరిలో ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని, ఎలాగూ వెళ్లే ముందు ఆ గ్రామాల్లో దండోడు వేయిస్తున్నాం, కాంట్రాక్ట్ పంచుతున్నాం. సో ఈ వార్డులో కూడా ఈరోజు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎక్కువ మందికి సేవ చేయగలిగితే ఆ తృప్తి వేరు. ఎవరు రాకపోతే మాకు ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఉండదు. సో ప్రజలను మరి ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మాలాగా ఎదిగిన వాళ్ళకు ఉంది. కాబట్టి KV సుబ్బారెడ్డి విద్యా సంస్థల ద్వారా ఈరోజు ఈ క్యాంపులో బాబురాజు గారి సారథ్యంలో మేము ఈ క్యాంపు నిర్వహిస్తున్నాం. రెడ్ క్రాస్ సంస్థకు, భరత్ హాస్పిటల్కు, KV సుబ్బారెడ్డి సంస్థలకు కూడా మరి మీరు ఒకసారి ఈ క్యాంపు సక్సెస్ కావాలని కోరుకోవాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. రెడ్ క్రాస్ సొసైటీ అనేది వరల్డ్ వైజ్గా ఎస్టాబ్లిష్ అయినటువంటి ప్రపంచంలోనే
చాలా విలువలు అందిస్తున్నటువంటి రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా మరి దేశానికి రాష్ట్రపతి రెడ్ క్రాస్ సొసైటీకి ప్రెసిడెంట్, రాష్ట్రాలకు గవర్నరు, జిల్లాల వారికి వస్తే కలెక్టరు. ఇక్కడ గోవిందరెడ్డి గారు డాక్టర్గా, పేద వర్గాలకు చేస్తూ ఆయన చైర్మన్గా, కేవీ సుబ్బారెడ్డి గారు, తర్వాత భరత్ గారు కొత్తగా హాస్పిటల్ పెట్టాడు. ఆయన ఎన్నో కార్యక్రమాలు దాదాపు 6 నెలలు ఎన్నించినప్పుడు 15 మంత్రిగా ఉన్నప్పుడు గవర్నర్ గారు ద్వారా రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకు ఓపెన్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు దీనికి చైర్మన్గా ఉంటారు. ఇక్కడ పేద వర్గాలకి టైలరింగు బాబురావు గారు ఆధ్వర్యంలో టైలరింగు, యోగా, బ్యూటిషియన్. మరి ఈరోజు కొత్త కళ్ళు లేని వాళ్ళకి టెస్టింగ్ చేయించడము, ఆపరేషన్ చేయించడము, అద్దాలు కొనియడము, తర్వాత వాళ్ళకి వైద్యం మెషిన్స్ ఇవ్వడము, అందరికి చేయాలని ఒక తపనతో బాబురావు శంకరయ్య, మరి కేవీ సుబ్బారెడ్డి గారు, ముగ్గురు సంస్థలు కలిసి ఇక్కడ భారీ ఎత్తున ఒక సిస్టమేటిక్గా లేటెస్ట్ మెడిసిన్స్ ఇస్తూ సేల్ చేయడము చాలా హర్షణీయము. నేను అభినందిస్తున్నాను. ఇలాంటి వాళ్ళు డబ్బులు సంపాదించుకొని కాకపోవడం మానవ సేవే ప్రజాసేవ. ఈరోజు ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అన్నారు. మరి ఇలాంటి సమాజానికి రతన్ టాటా తన ఆస్తిలో 60% పేదవాళ్ళకి ఆస్తిని ఇచ్చేశాడు. అబ్దుల్ కలాం ఆయన మహానుభావుడు, అలాంటి రాష్ట్రపతి కూడా ఎన్నో సందేశాలు ఇచ్చాడు. ఇలాంటి వాటిని విలేకరులు కూడా మీరు కూడా టెస్ట్ చేసుకోండి. టెస్ట్ ఎందుకంటే యూట్యూబ్లు మనం మీరు 24 గంటలు నెక్స్ట్ చూసినారు. ఇప్పుడు చూడండి, కులము మతం వర్గం లేకుండా ఆడపిల్లలు మగవాళ్ళు ఆడవాళ్ళు వస్తున్నారు. చాలా ఆశించదగ్గ శుభపరిణామం. దీన్ని ఇప్పుడు రతన్ టాటా 65% తన ఆశ్రయించి చేశారు. కోట్లు సంపాదించుకుంటున్నారు ఫ్యాక్షనిస్టులు, రౌడీలు, గుండాలు. కోట్లు ఏం చేస్తారో తెలుసు. మరి రోగాలతో రాగాలు తీస్తూ మరి హాస్పిటల్ చుట్టూ వరగెత్తాల్సిందే. మరి అంతా దోచుకుంటున్నారు. జిల్లాలో అయితే మొత్తం దోచుకుంటున్నారు. మళ్ళీ ఎప్పటికి వస్తారో తెలుసు. మరి ఇలాంటి వాటికి మన నియోజకవర్గాల్లో తెలియని దానికన్నా కనీసం ఒక 50% ఇలాంటి మన నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు కోట్లు సంపాదించుకుంటున్నారు, లక్షల కోట్లు దాటిపోయారు. ఇలాంటి వాళ్ళకి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు దోచుకోవడము, దాచుకోవడము, పారిపోవడము. మరి అలాంటి వాళ్ళు ఈరోజు విలేకరులు మీరు ఇలాంటి వాళ్ళకి సహకారంతో ఎక్స్పోజ్ చేస్తూ సమస్యలను విలేకరులు కూడా, ఎలక్ట్రానిక్ కూడా, ప్రింట్ మీడియా వాళ్ళు కూడా మీరు కూడా టెస్టింగ్ చేసుకోండి. మీరు మీడియా ద్వారానే స్ప్రెడ్ అవుట్ కావాలా. చాలామంది ఈ జిల్లా మొత్తమే కాదు 2 రాష్ట్ర జిల్లాలు దీన్ని ఉపయోగించుకోవాలని, రెడ్ క్రాస్ సొసైటీ సేవలు ఉపయోగించుకోవాలని నేను ప్రత్యేకంగా గోవిందరెడ్డి చైర్మన్ గారికి, కేవీ సుబ్బారెడ్డి గారికి, బాబురావు గారికి, శంకరెడ్డి గారికి, శంకరయ్యకి వీళ్ళందరికీ నేను అభినందించు. మీరు పార్టీకి వచ్చినందుకు మీకు కూడా అభినందనలు, కృతజ్ఞతలు.